వెల్కమ్ బ్యాక్ టు వార్తలు వాస్తవాలు. ఇవాల్టి వార్తలు వాస్తవాల్లో మనతో ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు, అధికార ప్రతినిధి డాక్టర్ చిరుమల్ల రాకేష్ గారు అండ్ రాజకీయ విశ్లేషకులు కొట్టం జంగయ్య యాదవ్ గారు. నమస్తే అండి, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. ఇక నిన్న మీడియాతో చిట్ చాట్ చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. దీంట్లో ఫార్మాసిటీ అనేది రద్దు చేయమంటూ ఆయన ప్రకటన చేశారు. గతంలో ఫార్మాసిటీ రద్దు చేస్తామంటూ ముఖ్యమంత్రి మాట్లాడారు, ప్రభుత్వం ప్రకటించింది. కానీ కేవలం ఒక 17 రోజుల వ్యవధిలోనే మళ్ళీ ఒక నిర్ణయం పట్ల వెనక్కి తగ్గారు ముఖ్యమంత్రి. ఫార్మాసిటీ రద్దు చేయబోమని స్పష్టం చేశారు. అది ఫార్మాసిటీ విషయం అయితే, ఇక మెట్రో రైలు విషయంలో కూడా మెట్రో రైలు ప్రాజెక్టును రద్దు చేయమనేది స్పష్టం చేశారు. కేవలం కొన్ని అలైన్మెంట్స్ మాత్రమే చేస్తామని చెప్పారు. దీంట్లో కూడా భిన్నమైన ప్రకటనలు. గత ప్రభుత్వ ప్రాజెక్టు రద్దు చేస్తానని ఒకసారి, తర్వాత ఎల్బీ నగర్ నుంచి ఎయిర్పోర్టు వరకు మెట్రో చేస్తామనేది మరొకసారి, ఇప్పుడు బీహెచ్ఈఎల్ నుంచి మెట్రో చేస్తామనేది ఇంకోసారి. సో ఇట్లా రకరకాల భిన్నమైన ప్రకటనలు వస్తున్నాయి. సో ఫైనల్గా ఫార్మాసిటీ అయితే రద్దు చేయమనేది ముఖ్యమంత్రి స్పష్టంగా చెప్పినటువంటి మాట. సో దీంతో గత ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం యాజ్ ఇట్ ఈజ్గా ఇంప్లిమెంట్ అనేది కాబోతోంది. రైట్ రాకేష్ గారు, నిన్న ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి ఆ చిట్ చాట్లో ఫార్మాసిటీ రద్దు చేయమంటూ ఒక 17 రోజుల కిందనేమో రద్దు చేస్తామన్నారు, తర్వాత 17 డేస్ అనంతరం మొత్తానికి రద్దు చేయమని ప్రకటన చేశారు. ఇక మెట్రో రైలు విషయంలో కూడా దాదాపు కొంచెం వరకు క్లారిటీ అయితే ఇచ్చారు. మెట్రో గత ప్రాజెక్టు కూడా రద్దు చేసేది లేదు, కొంచెం అలైన్మెంట్స్ అనేవి మారుస్తాం, ఆ ప్రపోజల్స్ డిస్కషన్లో ఉన్నాయని ముఖ్యమంత్రి చెప్పారు. సో ఈ నిర్ణయాలు, ఈ ప్రకటనలు ఎట్లా బీఆర్ఎస్ పార్టీ గమనిస్తుంది? గుడ్ మార్నింగ్ అండి, గుడ్ మార్నింగ్ ప్యానల్ మెంబర్స్కి, అదేవిధంగా టీ న్యూస్ ప్రేక్షకులకి అందరికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. మొట్టమొదటగా ఈ ప్రభుత్వం అంటే చేతల ప్రభుత్వం కాదు, మాటల ప్రభుత్వం. ఎందుకంటే ఎప్పుడు మీడియా కనిపించిన ఒక సంచలనమైన వ్యాఖ్యలు చేయాలి, ఏదో ఒక విధంగా ఆ రోజు న్యూస్ కవరేజ్లో ఉండాలి. అంతే తప్పితే ఎక్కడ కూడా పని చేసేటువంటి ప్రభుత్వం మాత్రం కాదండి, స్పష్టంగా. ఎందుకు చెప్తున్నానంటే, ఫస్ట్ రోజు రాగానే కంచెలు తీసేయాలి, బార్కెట్లు తోసేయాలి అని చెప్పేసి మళ్ళీ అక్కడికి పోదాం పండి, ఆ బార్కెట్లు అట్లనే ఉన్నాయి. నెంబర్ 1. నెంబర్ 2, వెంటనే ప్రజాప్రభుత్వం డైలీ నేను ప్రజలతో కలుస్తా, ప్రజల దగ్గర నుంచి దరఖాస్తులు తీసుకుంటా. ఒక్కరోజు తీసుకున్నాడు, మళ్ళా కనిపించాలి. మంత్రులు పోతారన్నారు, వాళ్ళు కూడా పోతారో ఓరో కూడా తెలియదు. వారం మొత్తం కలుతా అన్నాడు, ఒక్కరోజు కలవాలి, 2 రోజులు కలవాలని కండిషన్ పెట్టిండు. అయిపోయింది ఆడికి. నెక్స్ట్ డే కాగానేది లంక బిందెలు ఉన్నాయేమో అని వచ్చినా, అంటే బిందెల గురించి వచ్చినావు నువ్వు, ప్రజల గురించి రాలే. అంటే పైసలు ఉన్నాయి దోసుకొని పోదామని వచ్చినావు. అంటే ఆయన మాట్లాడే విధానం. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ రాగానేది ఫార్మాసిటీ రద్దు, మెట్రో రద్దు, మొత్తం థర్మల్ పవర్ స్టేషన్ల మీద ఎంక్వైరీ, జ్యుడిషియల్ ఎంక్వైరీ, ఇవి కానీ అంటే ఖర్చు లేకుండా ఉత్త మాటలు చెప్పడానికి ఏముంటాయో అవి వెతుక్కుంటుంటాడు. ఆ వెతుక్కునే క్రమంలో నెక్స్ట్ జరగబోయేది కూడా చెప్తున్నా చూడు, నేను జీతం తీసుకోను, నాకు కాన్వాయ్ వద్దు. కాన్వాయ్ వద్దంటే వచ్చే కార్లను నువ్వు వాడుకో, ఒక్క కారు కూడా వాడుకోవా? మొత్తం అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి. ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి కంపల్సరీ ప్రభుత్వంలోని ఏ ప్రభుత్వం ఉన్నా, ఇప్పటి నుంచి కాదు, టీడీపీ ప్రభుత్వం నుంచి కూడా ప్రతి సంవత్సరం 5 సంవత్సరాలకు ఒకసారి వాటి వెహికల్స్ ఫిట్నెస్ పోతాయి. కాబట్టి వివిఐపి భద్రతకు కంపల్సరీ వెహికల్ తీసుకుంటారు. ప్రతిసారి కలిసినప్పుడల్లా ఒక సంచలనం మాట్లాడాలి, అంతే. ఇప్పుడు ఫార్మాసిటీ రద్దు చేయమని నేను ఎవరు అడిగిర్రు, రద్దు చేయొద్దని ఎవరు అడిగిర్రు, మెట్రో పెట్టమని ఎవరు అడిగిర్రు, పెట్టొద్దని ఎవరు అడిగిర్రు? అంటే నీ ఇష్టం. ఒక మాట మనసులోకి వస్తుంది, ఈరోజు ఎట్లా నేను హెడ్లైన్లో ఉండాలి, వెంటనే ఒక ఆలోచన. దానికి తగ్గట్టుగా కొన్ని మీడియా పత్రికలు ఉన్నాయి. సరే, అదే అంటే రద్దు చేద్దామని మీరు అన్నట్టు మంచి పాయింట్ అన్నారు. రద్దు చేయమని ఎవరు చెప్పారు, మళ్ళీ వెనక్కి తీసుకోమని ఎవరు చెప్పారు? అదే నేను నిజంగా అసలు రద్దు చేయడానికి ఏం ఆలోచన చేసి రద్దు చేస్తామని ప్రకటించారు? 17 డేస్లోనే మళ్ళీ ఎటువంటి క్లారిఫికేషన్ వచ్చి మళ్ళీ రద్దు చేయమని ప్రకటన చేసింది గవర్నమెంట్ అనుకుంటున్నారు? ఆయన చెప్పింది ఏంది, మొత్తం ఫార్మాసిటీని రద్దు చేసినా రియల్ ఎస్టేట్ కింద మొత్తం భూములను అమ్ముతా అమరావతి లెక్క చేస్తా అన్నాడు. మళ్ళీ ఎందుకు నువ్వు ఫార్మాసిటీ కంటిన్యూ చేస్తున్నావు ప్రకటించినావు? అంటే అసలు అంటే రియల్ ఎస్టేట్ చేసేటోళ్ళు వేరే. అంటే నేనేమంటున్నా అంటే, ప్రభుత్వంగా నీ బాధ్యత లేని 6 గ్యారెంటీలు అన్నావు, దాంట్లో 13 హామీలు ఇచ్చినావు. దానికించి 2 హామీలే, 13 2 అమలు చేసి నేను 2 గ్యారెంటీలు అమలు చేసిన అంటావు. మొత్తం 417 హామీలు ఇచ్చినావు నువ్వు, ఏది మేనిఫెస్టోలో. ఆ 417 దాంట్లో ఒకటి కూడా లేదు. మీరు ఎవ్వరు పైసలు తీసుకోకర్రి, నేను రాగానే 15,000 రూపాయలు వేస్తా రైతు బంధు కింద అన్నావు. ఇంతవరకు రైతు బంధు కూడా వాళ్ళే. అంటే నేనేమంటున్నానంటే, 4,000 రూపాయలు ఇస్తా, 2,500 ఇంటింటికి ఇస్తా, గ్యాస్ సిలిండర్ 500కి ఇస్తా, మళ్ళీ ఇప్పుడు దరఖాస్తు చేసుకో.
అప్లికేషన్ పెట్టు. ఇంకో సంచలనం ఏంది, మీరు అందరూ పోయి గ్రామ మళ్ళీ దళారీ వ్యవస్థను ప్రోత్సహించడానికి, ప్రజలంతా దళారుల చుట్టూ తిరగనికి, రాజకీయ నాయకుల కాలముఖానికి తయారు చేస్తున్నటువంటి వ్యవస్థ ఇది. నిజం చెప్పాలంటే అంటే నేనేమంటున్నానంటే ప్రతి గ్రామంలో మీ సేవ ఉంది, ప్రతి గ్రామంలో మీ సేవ ఉంది. ప్రతి గ్రామంలో కూడా డిజిటల్ అప్లికేషన్ చేసుకోవచ్చు. నువ్వు ఎక్కడ ఉన్నా కానీ, ఇప్పుడు ఫర్ సపోజ్ వాడు బతకనికి బొంబాయికో పోయిండు, లేకపోతే దుబాయ్కో పోయిండు, లేకపోతే ఇంకెక్కడికో పోయిండు, వాడు రేషన్ కార్డు అప్లై చేసుకొని ఇప్పుడు నీ ఊరికి రావన్నా అంటే ఆన్లైన్లో అప్లై చేసుకోవద్దా? సింపుల్ చెప్తున్నా, ఒక మనిషి మహబూబ్ నగర్ నుంచే, నీ జిల్లా నుంచేలే బతుకు తెరుకు కార్ డ్రైవర్ చేసుకోనికో, ఆటో డ్రైవర్ చేసుకోనికో, లేకపోతే ఏదైనా కంపెనీలో ఇంత ఎంప్లాయ్మెంట్ చేసుకోనికో ఈరోజు హైదరాబాద్కి వచ్చిండు. హాలిడే రోజు ఎట్లయినా పని చేయదు, వర్కింగ్ డే రోజు లీవ్ పెట్టి నీ ఊరికి పోవాలి. అప్లికేషన్ మళ్ళీ ఎప్పుడు ఇస్తావో తెలియదు. నువ్వు ప్రతి ఒక్క దాన్ని లింక్ చేస్తాను అంటున్నావు. మరి ఆన్లైన్లో అప్లై చేస్తే నీ ప్రాబ్లం ఏంది? అంటే ఆన్లైన్లో ఇప్పుడు ఎన్నో డిజిటలైజేషన్ వీళ్ళే చెప్తారు కదా కాంగ్రెస్ వాళ్ళు, మాతోటే అసలు రాజీవ్ గాంధీ టెక్నాలజీ తెచ్చిందని. మరి నువ్వు తెచ్చిన టెక్నాలజీ నువ్వెందుకు వాడతలేవు? నువ్వు మీ సేవ సెంటర్లలో ఎందుకు అప్లై చేయమంటలేవు? ఈ సేవ సెంటర్లలో ఎందుకు అప్లై చేయమంటలేవు? డైరెక్ట్ అప్లై చేసుకోవచ్చు కదా. కాబట్టి ఒక్కటే గమనించండి, మీరు ఇక్కడ మొత్తం కూడా సంచలనం కోసం పాకులాడుతుండే తప్పితే ప్రజల సంక్షేమం గురించి ఆలోచించే ముఖ్యమంత్రి కాదు. రైట్. జంగయ్య యాదవ్ గారు, గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వంగా ఉన్నప్పుడు దేశంలోనే అతిపెద్ద ఫార్మాసిటీని ఇక్కడ రంగారెడ్డి జిల్లాలో నెలకొల్పాలని సంకల్పించింది. సో దానికి 12,300 ఎకరాల భూసేకరణ కూడా పూర్తి కావడం, ఫస్ట్ ఫేజ్ పర్మిషన్స్ అవన్నీ రావడం అంతా చూసాం. సడన్గా ఫార్మాసిటీ రద్దు అనేసరికి ఎందుకు రద్దు చేస్తుంది గవర్నమెంట్ అనేది చాలా వరకు అందరూ డైలమాలా పడిపోయారు. అసలు ఏంటి సడన్గా ఇటువంటి నిర్ణయం తీసుకున్నారు అనేది. సరే, ఫైనల్గా ఒక 17 రోజుల తర్వాత మళ్ళీ ప్రభుత్వం ఏం సమీక్షించుకుందో ఫార్మాసిటీ అయితే రద్దు చేయట్లేమని ప్రకటన చేశారు. సో ఎందుకు ఆ నిర్ణయం అనేది ఎందుకు తీసుకున్నారు? తర్వాత ఈ 17 డేస్లో మళ్ళీ ఆ నిర్ణయాన్ని ఎందుకు మార్చుకున్నారు? ఎట్లా ఇది పరిశీలిస్తారు ఈ నిర్ణయాన్ని? ఇక్కడ ఫార్మాసిటీ విషయానికి వచ్చేసరికి రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్ టైంలో ఒక్కొక్క నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యలను వివరిస్తూ ఇబ్రాహీంపట్నం నియోజకవర్గానికి వచ్చిన సందర్భంలో చూసుకున్నట్లయితే మీరు అన్నట్టు రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రాహీంపట్నం నియోజకవర్గం, మహేశ్వరం నియోజకవర్గం, ఈ 2 నియోజకవర్గాలకు సంబంధించి దాదాపు 12,300 ఎకరాల భూమిని గత ప్రభుత్వం సేకరించి దాదాపు 3 నుంచి 4,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో జమ చేయడం జరిగింది. కానీ 75% ప్రభుత్వ భూములు అందులో ఉన్నప్పటికీ 40% వ్యవసాయానికి పనికిరానటువంటి కొండలు, గుట్టలు, ఏనెలు సంబంధించిన భూమిని సేకరించి ఒక సిద్ధంగా ఉంచి 12,300 ఎకరాలలో దాదాపు 300 నుంచి 350 కంపెనీలకు ఆల్రెడీ అనుమతులు ఇచ్చినప్పటికీ కూడా అలాంటి సందర్భాన్ని పట్టుకొని కూడా రేవంత్ రెడ్డి గారు ఫార్మాసిటీని క్యాన్సిల్ చేస్తాము అని చెప్పేసి ఇబ్రాహీంపట్నం నియోజకవర్గంలో చెప్పడం, దానిని నమ్మినటువంటి రైతులు ఇబ్రాహీంపట్నం నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని గెలిపించడం, అంటే గెలుపు కోసము ఏదైనా చేస్తాము అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు అవుతుంది. కావున ఈరోజు అధికారం వచ్చిన తర్వాత మాత్రము మేము ఫార్మాసిటీని రద్దు చేయట్లేదు అంటే అక్కడ ఉన్నటువంటి రైతులు అంటే ఎట్లా ఆలోచిస్తున్నారు అంటే మాకు ఏదో న్యాయం జరుగుతుంది, మాకు భూములు వస్తాయి అని చెప్పేసి ఆలోచించిన సందర్భాలు చూసినాము. కానీ గత ప్రభుత్వం తీసుకున్నటువంటి కేసీఆర్ గారు తీసుకున్నటువంటి నిర్ణయం సరి అయినదే అని చెప్పినట్టు అయిపోయింది ఈరోజు రేవంత్ రెడ్డి గారు. మీరు స్పష్టంగా చూడండి, ఎక్కడ కూడా రేవంత్ రెడ్డి గారు మీటింగ్లలో గతంలో ఎలక్షన్లకు ముందు, తర్వాత అధికారం ఎక్కిన తర్వాత, కుర్చీ ఎక్కిన తర్వాత మాట్లాడే మాటలకు పొంతన లేకుండా ఉందని మనం స్పష్టంగా చెప్పొచ్చు. కానీ అదేవిధంగా మనం తీసుకున్నట్లయితే ఇదే ఫార్మాసిటీని ఓఆర్ఆర్కు మధ్యలో చేస్తాను అని చెప్పి కాలుష్య రహితమైనటువంటి వ్యవస్థలోనే దాన్ని సంకల్పించడం జరిగింది. కాలుష్య కారకం అనేది మొన్న ఒక కారణం చూపించారు. కానీ ఈ రోజు మరి ఆ కారణాలు మరి దానికి మరి ఇంకేం చెప్తారు? ఇప్పుడాక పెద్దలు చెప్పారు అంటే ఏదో ప్రచారం కోసము, పబ్లిసిటీ కోసం మాత్రమే పేపర్ల ముందు ఏదో ఒకటి చెప్పినట్లయితే తప్పించుకోవచ్చు అని చెప్తున్నారు. కానీ నిజంగా కూడా రాష్ట్ర ప్రభుత్వానికి కావాల్సినటువంటి వసతులు ఏంది, సమకూర్చుకునేటువంటి పద్ధతులు ఏంది, ఒక ప్లానింగ్ ఏంది అని చెప్పేసి స్పష్టత లేకుండా రోజుకొక మాట చెప్పి ప్రజల్లో గందరగోళాన్ని సృష్టించేటువంటి సందర్భాలు మనం ఇంతకుముందు ఫ్రీ బస్సెస్ అని కూడా చూసాము. సమ్మక్క సారక్కకు కూడా రేపు టికెట్లు మహిళలు కూడా టికెట్ కొనాలని చెప్పేసి చెప్పడము. అదే విధంగా మీరు చూస్తున్నట్టు ఇప్పుడాక మీరు చెప్పారు మెట్రో రైలు గురించి కూడా, మెట్రో రైలు విషయంలో కూడా మేము ఇవి రద్దు చేస్తున్నాము, 33 కిలోమీటర్లు ఉంది కానీ మేము 33 కిలోమీటర్ కాదు 30 కిలోమీటర్లు తగ్గిస్తాము, వ్యయాన్ని తగ్గిస్తాము. ఇలా ఒక్కొక్కటి తీసుకున్నట్లయితే ఎక్కడికక్కడ కూడా ఒక ఆలోచన లేకుండా, ముందు ఆలోచన లేకుండా
అప్పటికప్పుడు ఏదో పూట గడుపుకోవాలనే ఒక ఉద్దేశంతో చెప్పినట్టుంది ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు. అదేవిధంగా మంత్రుల విషయంలో కూడా తీసుకున్నట్లయితే ఒక్కొక్క మంత్రి ఒక్కొక్క రకంగా, అంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఒకటి మాట్లాడితే రేవంత్ రెడ్డి గారు ఇంకొకటి, ఇట్లా పదే వాళ్ళ ఆలోచనలో కరెక్ట్ నిర్ణయం లేకపోవడం వల్ల ఇలాంటి ప్రజల గందరగోళం ఏర్పడుతుందని మనం స్పష్టంగా చెప్పొచ్చు. రైట్ రాకేష్ గారు, హైదరాబాద్ అనేది ఒక విశ్వనగరంగా ఎదుగుతుంది కాబట్టి చాలా ఒక రవాణా వ్యవస్థ అనేది ఎప్పటికప్పుడు మెరుగుపరుచుకుంటూ వెళ్ళాలి. ఇటువంటి దాంట్లోనే దాదాపు 2050 ఆ సంవత్సరం లక్ష్యంగా గత ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం ఒక మెట్రో ప్రణాళిక రూపొందించింది. అటువంటి ప్రణాళికని యాజ్ ఇట్ ఈస్గా ఎవరైనా దాన్ని కొనసాగించవచ్చు. సో దాంట్లో కూడా మళ్ళీ కొంచెం ఇటువంటి డీవియేషన్స్, రకరకాల నిర్ణయాలు ఇవి ఎందుకు జరుగుతున్నాయి అనుకుంటున్నారు? ఒకటండి, అభివృద్ధి అనేది నిరంతరం జరిగే ప్రక్రియ. ఈరోజు నిజంగా చెప్పాలంటే మెట్రో ప్రాజెక్టు గతంలో ఉన్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పునాదులు పడ్డా కానీ దాన్ని ఫుల్ ఫ్లెడ్జ్గా కంప్లీట్ చేసి వాళ్ళకు కంపెనీలతో మాట్లాడి మొత్తాన్ని సెటరేట్ చేసి కేటీఆర్ గారి ఆధ్వర్యంలో దాన్ని ముందర తీసుకుపోవడం జరిగింది. మెట్రో రైల్ అంటే సక్సెస్ఫుల్గా ఈరోజు రన్ అవుతుంది. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేసి నేను ఏమంటున్నా అంటే, అదేవిధంగా గతంలో హైదరాబాద్కు డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీకి వాటర్ పైప్ లైన్ చేయాలంటే ప్రణాళికలు ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నాయి, కానీ అమలైంది మాత్రం కేసీఆర్ గారి ప్రభుత్వంలోనే. మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. ఓఆర్ఆర్ కంప్లీట్ కనెక్ట్ కాలేదు కాంగ్రెస్ ప్రభుత్వంలో, ఆ రోజు ఉన్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. ముఖ్యమంత్రి గారు రాగానే దాన్ని ఏదైతే మేడ్చల్ దగ్గర ఒక డిస్ప్యూట్ ఉండేనో వాటన్నిటిని కూడా సాల్వ్ చేసి మొత్తానికి కూడా ఏదైతే ఓఆర్ఆర్ ఉన్నదో దాన్ని మొత్తం కంప్లీట్ చేయడం జరిగింది. దాని తర్వాత RRR కూడా ప్రణాళిక రూపొందించడం జరిగింది. అసలు RRR మీద మీ పాలసీ ఏందో చెప్పలే. ఒక ఆయన వేస్తా అంటాడు, ఒక ఆయన వెయ్యా అంటాడు. నెక్స్ట్ వచ్చేసి నేను ఏమంటానంటే, చెప్పే మాటలకు చేసే పనులకు చేతలకు ఎక్కడ కూడా సంబంధం ఉండట్లేదు. నిజంగా కూడా మీరు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనుకుంటే, అంటే వీళ్ళు ఎంతసేపు వాళ్ళు ఇచ్చిన హామీల నుంచి వెళ్ళి తప్పించుకోవడానికి వాళ్ళకు ప్రజలకు ఏదైతే చెప్పి 200 యూనిట్లు ఫ్రీగా ఇస్తాన్నారు. 1 మంత్ అయిందండి గవర్నమెంట్ వచ్చి. ఏది 200 యూనిట్లు? 200 యూనిట్లు అయితే ఇవ్వాలి కదా నువ్వైతే దాంట్లోకి ఏం చేస్తే నువ్వు చేసేది ఏం లేదు కదా. అంటే ఇంకా ఐడెంటిఫై చేయడం గురించి దాని గురించి ఆగుతున్నామని చెప్పి మనకు ఆమె పెద్దమ్మ చూసినాం మనం. ఏది కరెంట్ మీటర్ నెంబర్ వేయాలంటే మీటరే పట్టుకొచ్చి పెట్టింది ఆడ పిక్కచ్చి. కాబట్టి నేను ఏమంటానంటే, రాబోయే రోజులలో ఏదైతే ప్రజలకు అబద్ధం మాటలు చెప్తే నిజంగా కూడా సరే ప్రజలు కూడా అబద్ధం మాటలే నమ్మిర్రు. మంచి చేస్తున్నటువంటిది అంటే వాళ్ళ కంచంలో వాళ్ళు మనం మోసుకున్నారని చెప్పేసేది అంటారు కానీ ఊళ్ళలో అట్లా కాకుండా నేనేమంటానంటే వాళ్ళు చెప్పిన మాటలన్నీ నమ్మిర్రు. నమ్మినప్పుడు ఇప్పుడు వాళ్ళతోటి ఇప్పుడు 5 సంవత్సరాలు ఉండాల్సిందే కదా. కాబట్టి నేనేమంటానంటే వాళ్ళు చేసినటువంటి ఏంటంటే ఈరోజు ప్రజలకు ఇచ్చిన హామీలు తప్పించుకోవడానికి, వాళ్ళకి తెప్పినటువంటి దొంగ మాటల నుంచి తప్పించుకోవడానికి ఈరోజు వివిధ రూపాలుగా వివిధ ప్రకటనలు చేస్తుంటాం. నేనేమంటానంటే ఫార్మాసిటీ గురించి మాట్లాడాను. అసలు ఫార్మాసిటీలో ఏమేమి ఉంటాయి తెలుసా నీకు? ఫార్మాసిటీలో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఉంటుంది. ఫార్మాసిటీ అనగానే గోళీలు తయారు చేసుడు లేదా పొల్యూషన్ ఎదుగుదలుడు కాదు. మొత్తం కూడా బల్క్ డ్రగ్ ఎక్కడైతే తయారైతే అక్కడ మాత్రమే పొల్యూషన్ ఉంటుంది. మీకు డ్రగ్ వచ్చిన తర్వాత ట్యాబ్లెట్ తయారు చేసే దగ్గర ఎక్కడ పొల్యూషన్ ఉండదు. అండ్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్లో ఎక్కడ కూడా మీకు పొల్యూషన్ ఉండదు. నిరంతరం అది జరిగే ప్రక్రియ. దాన్ని తెలుసుకోకుండా ఫార్మాసిటీ అనగానే అదేదో మొత్తం రోజు దానిలోకి కాలుష్యం వెదజల్లి మొత్తం సిటీ మొత్తం ఖరాబ్ అవుతాయని ఏం దుష్ప్రచారం ఎందుకు చేస్తున్నావు? ఈరోజు నువ్వు ఆ రోజు కాలుష్యం ఉన్నది కాబట్టి దాన్ని క్యాన్సిల్ చేస్తున్నాను అంటే ఈరోజు మరి కాలుష్యాన్ని ప్రజల మీద రుద్దుతున్నావా? ఏం చేస్తున్నావు అసలు నువ్వు? వాట్ ఈస్ యువర్ ఇంటెన్సీ? అంటే నేనేమంటానంటే ప్రజలకు ఇక్కడ తెలంగాణ ప్రజలకు ఉద్యోగాలు దొరకకుండా ఆల్రెడీ రిసిషన్ వస్తుంది. ఆల్రెడీ నేనేమంటానంటే ఎప్పుడైతే వీళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేయగానే కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే చాలా కంపెనీలు వెనక్కి వెళ్ళిపోయినాయి. మనం చూసిన గొరిల్లా గ్లాస్ ఏదైతే ఉన్నదో అది ఆల్రెడీ చెన్నైకి పెరంబదూరుకి వెళ్ళిపోయింది. ఆ టాపిక్స్ మాట్లాడదాం. జంగా యాదవ్ గారు, ప్రభుత్వం శ్వేతపత్రాలు విడుదల చేయడాలు, తర్వాత 1 లక్షల కోట్ల అప్పుల్లో రాష్ట్రం ఉందని చెప్పడం, తర్వాత పూర్తిగా ఖజానా ఖాళీగా ఉంది, దాంతోపాటుగా ఫార్మాసిటీ రద్దు నిర్ణయం ముందు ప్రకటించి తర్వాత యూటర్న్ తీసుకోవడం, తర్వాత మెట్రోలో మార్పు, ఇవన్నీ కూడా హైదరాబాద్ను గమనించే వాళ్ళు, హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టాలి అనుకునే వాళ్ళు, హైదరాబాద్ కీర్తి గురించి బాగా తెలిసిన వాళ్ళంతా ఎట్లా ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుంది? ప్రధానంగా పెట్టుబడుల విషయంలో పారిశ్రామిక రంగానికి సంబంధించి ఎంత ఎఫెక్ట్ అవుతుంది? సుస్థిర ప్రభుత్వము, మాటలు చేతలు ఒకే విధంగా ఉండేటువంటి వారిని ఎవరైనా నమ్ముతారు. జనరల్గా మనం ఏదైనా పారిశ్రామిక రంగంలో పెట్టుబడి పెట్టాలి, ఒక కంపెనీని ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయాలి అనుకున్నప్పుడు దేనికి వాళ్ళు వస్తారు? వసతులు కానీ, మౌలిక వసతులు ఎవరైతే కల్పిస్తారో, అదేవిధంగా పర్మిషన్స్ కానీ తొందరగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాటు జరుగుతుంది.
ఇలాంటి ఒక పటిష్టమైన దృఢమైన నాయకత్వము నిర్ణయం తీసుకునేటువంటి వ్యక్తుల చేతుల్లో ఉంటేనే బాగుంటుంది రాష్ట్రము అని చెప్పేసి ఆలోచించి పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తారు. కానీ గత ప్రభుత్వము ఈ ప్రభుత్వాన్ని కంపారిజన్ చేసుకున్నట్లయితే గతంలో మనం తీసుకుంటే పారిశ్రామిక రంగంతో పాటు వ్యవసాయ రంగానికి ఎంత ప్రాముఖ్యత కేసీఆర్ గారు ఇచ్చారో పారిశ్రామిక రంగాన్ని కూడా అదేవిధంగా 2 కన్నులుగా భావించి ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది. కానీ రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ నెల వ్యవధిలోనే ఒక మాటకు పొంతన లేకుండా ఎక్కడికక్కడ చెప్పకపోవడం వల్ల చాలా కంపెనీలు ఇప్పటిదాకా పెద్దలు చెప్పినట్టు వేరే రాష్ట్రాలకు కూడా తరలిపోవడం జరిగింది. ఇలా తరలిపోవడానికి ముఖ్య కారణము వారి యొక్క నిర్ణయాలలో మార్పు, ఎక్కడ కూడా ఒక స్పష్టత లేకపోవడము, ఎక్కడ కూడా పారిశ్రామిక రంగానికి మేము ప్రయోజనం చేకూరుస్తామని చెప్పేసి వారిలో నమ్మకాన్ని కలిగించలేని పరిస్థితుల్లో వాళ్ళు వెనుకపోవడం జరుగుతుంది. అదేవిధంగా మీరు గత 10 సంవత్సరాలు తీసుకున్నట్లయితే తెలంగాణ ఏర్పడిన తర్వాత పారిశ్రామిక రంగం ఎంత అభివృద్ధి చెందింది అని చెప్పేసి మనం అబ్జర్వ్ చేసుకున్నట్లయితే దేశంలోనే దాదాపు మొదటి స్థానంలో పారిశ్రామిక రంగంగా అభివృద్ధి చేయగలిగినటువంటి కొత్త రాష్ట్రము, చిన్న రాష్ట్రం అయినప్పటికీ కూడా కేటీఆర్ గారి యొక్క చలవ వలన, వారి యొక్క నిర్ణయాల వలన, వారి యొక్క నాయకత్వంలో చాలా కంపెనీలు దేశ విదేశాల నుంచి కూడా తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉండి ఈరోజు ఎన్నో కంపెనీలు స్టార్ట్ చేశారు. దాని వలన లక్షల ఉద్యోగాలు కూడా సాధించగలిగారు. కానీ ఈరోజు ఆ ఉద్యోగాలు వెనక్కిపోతున్నాయి, కంపెనీలు రావట్లేదు అంటే ఫార్మాసిటీ అని మీరు ఇప్పటిదాకా ఏదైతే చెప్పారో దాని వలన కొన్ని లక్షల ఉద్యోగాలు చుట్టుముట్టు ఉన్నటువంటి ప్రాంతాలకు వస్తుంది అని చెప్పేసి ఆశలతోనే నిరుద్యోగులు ఎంతోమంది వేచి ఉన్నారు. కానీ ఈరోజు ఫార్మాసిటీని రద్దు చేస్తామని గతంలో ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గారు చెప్పారో దాంతో నిరుద్యోగుల్లో కూడా ఇదేని మాకు వచ్చే ఉద్యోగాలు అటువంటిది మా నోటి కాడి కూడా కొట్టే పరిస్థితి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. ఈయన గతంలో రియల్ ఎస్టేట్లో తెలంగాణలోనే పేటెంట్, నాకు రియల్ ఎస్టేట్ పేటెంట్ రేవంత్ రెడ్డికి, నాకు తెలిసినంత రియల్ ఎస్టేట్ ఇంకొకరికి తెలియదు, నేను రియల్ ఎస్టేట్ నుంచే వచ్చాను, మొట్టమొదటి వ్యక్తిని నేను తెలంగాణలో అని చెప్పేసి స్పష్టంగా కొన్ని ఇంటర్వ్యూలో మనం చూసాము. అదే దాన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటూ ఒక రియల్ ఎస్టేట్ లాగానే దాన్ని భావించి ఫార్మాసిటీని కూడా అక్కడ ఇస్తాము, భవనాల నిర్మాణాలకు ఇస్తాము అని చెప్పడం జరిగింది. అంటే వీరు ఎంతసేపు ఒక వ్యాపార ధోరణితోనే చూస్తున్నారు కానీ ప్రజలకు మంచి జరగాలి, ప్రజలకు ఒక సేవ చేయాలి అని ఒక సంకల్పం అయితే ఎక్కడ కూడా వారి మాటల్లో కానీ వారి చేతల్లో కానీ అర్థం కావట్లేదు. దానివల్లనే ఈరోజు కంపెనీలు కానీ ప్రాజెక్టులు కానీ కూడా కొత్తవి రాకపోగా పాతవి కూడా వారు తీసుకెళ్లి వేరే రాష్ట్రాలకు చేసేటువంటి పరిస్థితి ఇక్కడ మనం చూడొచ్చు. రైట్, రాకేష్ గారు, సో పరిశ్రమలు అనేది ఒక పెట్టుబడిదారు ఏం ఆలోచిస్తాడు? హైదరాబాద్ లాంటి మహానగరంలో పెట్టుబడులు పెట్టాలంటే సో వారు చెప్పినట్టుగా ఒక ప్రభుత్వ స్థిరత్వంతో పాటుగా వాళ్ళ ఆలోచనలు, ప్రణాళికలు, వాళ్ళ దీర్ఘ దృష్టి అదంతా కూడా జనరల్గా ఎట్లా గమనిస్తూ ఉంటారు? జనరల్గా అంటే ఒక పరిశ్రమ పెట్టాలంటే అది గ్రామాల్లో పెట్టినా, పట్టణాల్లో పెట్టినా, హైదరాబాద్లో పెట్టినా, ఎక్కడ పెట్టినా వాళ్ళు చూసేది ప్రధానంగా ఏముంటుందంటే ఒక ఇండస్ట్రీ ఎస్టాబ్లిష్ చేయాలంటే మాకు రక్షణ ఉందా, నెక్స్ట్ వచ్చేసి అక్కడ మౌలిక వసతుల కల్పన ఉందా, కరెంట్ ఉంటుందా, ప్రధానంగా ఒక కంపెనీ నడవాలంటే కరెంట్ ఉందా, అదేవిధంగా నీటి వసతి ఉందా, అక్కడ అవైలబిలిటీ ఆఫ్ స్కిల్డ్ పర్సన్స్ ఉన్నారా, నెక్స్ట్ వచ్చేసి రా మెటీరియల్ అవైలబిలిటీ ఉందా, ట్రాన్స్పోర్టేషన్ వాళ్ళు తయారు చేసినటువంటి ప్రోడక్ట్ ట్రాన్స్పోర్ట్ చేసుకోవడానికి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ అవైలబిలిటీ ఉందా, ఇవన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా అక్కడ దాంట్లో పనిచేసే కంపెనీలో పనిచేసేటువంటి ఎంప్లాయీస్ యొక్క జీవన స్థితిగతులకు, ఎందుకంటే వాళ్ళ కంపెనీ ఇచ్చే జీతం వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్లో బతకడానికి సరిపోతుందా సరిపోతుందా, ప్రతి ఒక్కటి కూడా ఒక స్కేల్ తోటి క్యాల్కులేట్ చేసుకున్నట్టే ఉంటుంది ఒక ఇండస్ట్రీ పెట్టాలంటే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రధానంగా మాకు పర్మిషన్లు వస్తాయా రావా? ఇంతకుముందు గత ప్రభుత్వంలో అంటే మన ప్రభుత్వంలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో సింగిల్ విండో సిస్టమ్ అని పెట్టేసి ఎవరైతే కేటీ రామన్న దానికి నాయకత్వం వహిస్తూ ఒక అప్లికేషన్ ఇచ్చిపోతే వాళ్ళని ఫాలో అప్ చేసి ఆ కంపెనీని తీసుకొచ్చి ఇక్కడ పెట్టించి ఈ ప్రాంతంలో ఉన్న యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే ఫెసిలిటీ ఉంది. గతంలో 5 లక్షల మంది ఉన్నటువంటి ఐటీ ఎంప్లాయీలు 13-14 లక్షల మందికి వేరు అంటే ఎట్లా వేరు? అంటే ఈ ప్రోత్సాహంతో వివిధ రాష్ట్రాల నుంచి వచ్చినా కానీ మ్యాక్సిమం మన తెలంగాణ రాష్ట్ర బిడ్డలకే దక్కిన ఉద్యోగాలు దాదాపుగా 14-15 రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ బతుకుతారు. అదేవిధంగా ఫార్మాసిటీ డెవలప్ అయితే ఆ ఫార్మాసిటీలో ఇప్పుడు కోవిడ్ వ్యాక్సిన్ మనం ఇక్కడ హైదరాబాద్లో తయారు చేసినామని గర్వంగా చెప్పుకుంటున్నాం. ఎందుకు? ఆ ఫెసిలిటీ వాళ్ళకి కల్పించడం, వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని మౌలిక వసతులన్నీ కూడా కల్పించడం జరిగింది. రేపు పొద్దుగాల ఎలాంటి ఫార్మా అయినా కానీ, ఎలాంటి ఒక మెడిసిన్ కానీ, ఒక వ్యాక్సిన్ కావచ్చు, ఒక మెడిసిన్ కావచ్చు, అది హైదరాబాద్ ఉండాలి అని చెప్పేసి కోరుకున్నాం. అందుకే ఒక ఫార్మాసిటీకి పర్మిషన్ తీసుకురావడం జరిగింది. సెంట్రల్ గవర్నమెంట్ కూడా పర్మిషన్ అంటే ఫార్మాసిటీకి ఇంత పెద్ద ఎత్తున వసతులు కల్పిస్తామని వచ్చారని చెప్పేసి వాళ్ళు కూడా పర్మిషన్ ఇచ్చారు. రాగానే రద్దు చేస్తాం, పలగొడతాం, ఇరగొడతాం, లంకె బిందెలు, ఉట్టి కుండలు, ఇవే మాటలు తప్పితే ఇంకోటి సరే నువ్వు ఏదైనా చెయ్యి, చేసేటప్పుడు ఏంది
పరిశీలిస్తున్నాం, పరిశీలించి ఒక నిర్ణయం తీసుకుంటాం అని చెప్పేసి ఒక మాట, ఒక అద్భుతమైన ఒక ముఖ్యమంత్రిగా ఉంటుంది. ఇంకా ప్రతిపక్ష నాయకులు లేక వ్యవహరిస్తూ, ఇంకా రియల్ ఎస్టేట్ వ్యాపారిగానే వ్యవహరిస్తే కష్టమవుతుందండి ప్రజలకు. అంటే మేమేమంటున్నామంటే తెలంగాణ ప్రజలకు కష్టం నష్టం జరగద్దు అనుకుంటున్నాం. ఈరోజు ఆల్రెడీ ప్రభుత్వం రాగానే క్రాప్ హాలిడే ప్రకటించేసింది. కృష్ణా బేసిన్ మొత్తం సో అంటే ఇప్పుడు అదే మన ఫార్మాసిటీ రద్దు అనేది ముందు ప్రకటించి తర్వాత ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడం వల్ల గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వంగా తీసుకున్న నిర్ణయం సరైనదే అనేది ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ముఖ్యమంత్రి గారు కానీ అంగీకరించినట్లే కదా. సార్ మీకు ఒక మాట చెప్తున్నాను. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి ఇక్కడ మొత్తం చీకట్లు అలుముకుంటాయన్నా కానీ ఆ ప్రభుత్వంలో వివిధ రకాలైనటువంటి ఏం జరిగినా అన్నా కానీ ఎవరిని కూడా మనం విమర్శించాలి. ముఖ్యమంత్రి గారు ఒకటే మాట అన్నారు ఆ రోజు గతంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన క్రమంలో ఒక మాట చెప్పడం జరిగింది. అందరూ వచ్చేసి కంప్లైంట్ చేశారు, సార్ గత ప్రభుత్వంలో ఇట్లయింది అట్లయింది అంటే ఒకటే మాట చెప్పిండు, మనల్ని ప్రజలు ఎన్నుకున్నది ఈ రాష్ట్రాన్ని బాగు చేయడానికి, వాళ్ళ లోపాలను ఎత్తుక్కోవడానికి కాదు. నువ్వు వచ్చినావు 5 సంవత్సరాలు, నువ్వు ఇవే మాటలు చెప్పి వచ్చినావు కదా, వచ్చినప్పుడు నువ్వు ఏం చేస్తావు చెప్పు ప్రజలకు. ఇంతవరకు మేము పెట్టినటువంటి ఫార్మాసిటీని రద్దు చేస్తాం, మేము పెట్టిన థర్మల్ పవర్ వాటి మీద కమిటీలు వేస్తాం, ఎంక్వైరీలు వేస్తాం, చెయ్యి వద్దనట్లేదు. సో ఎటువంటి ఎంక్వైరీకైనా కూడా బీఆర్ఎస్ పార్టీ సిద్ధమని ప్రకటన చేసి ఉన్నారు కదా మంత్రులు. ఐ మీన్ కేటీఆర్ గారు కావచ్చు, హరీష్ రావు గారు కావచ్చు, మాజీ మంత్రులందరూ. అంటే ఈ రోజు ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం మీరేసే ప్రతి ఎంక్వైరీకి మేము సిద్ధమని చెప్పినాం. ఎంక్వైరీ కాదు, నువ్వు ఇంతవరకు ఆయన నోట్లకేంచి ఈ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ఏ నిర్ణయం తీసుకుంటానో ఒక్క మాట వచ్చింది 4 రోజులల్లా. ఇంకొస్తాను ఎక్స్పెక్ట్ చేస్తుర్రా మీరు. కాబట్టి నేనేమంటున్నా అంటే ఒకటే సింపుల్ మీకు ఎగ్జాంపుల్ చెప్తా. మొన్న కాళేశ్వరం ప్రాజెక్టుకు ఒక 5 మంత్రులు వేరు. నిజంగానే ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పోవాలి కంపల్సరీ, అక్కడనే శ్రీధర్ బాబు గారి కాన్ఫరెన్స్లో ఉంది కాబట్టి ఆయన పోవాలి. ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి పొన్నం ప్రభాకర్ గారు పోవాలి. పొంగులేటి శ్రీనివాసరెడ్డి మన ఏది కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇద్దరు ఎందుకు వేర్రు అంటే వాళ్ళిద్దరు కాంట్రాక్టర్లు కాబట్టి అక్కడికి వేర్రు. వాళ్ళు అడిగినటువంటి క్వశ్చన్లు ఏంది, అసలు డయాఫ్రమ్ వాల్కు పైల్కు తేడా తెలియనటువంటి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు. డయాఫ్రమ్ వాల్ దేనికి కడతారు, డయాఫ్రమ్ వాల్ మరి ఆల్రెడీ పోలవరంలో క్రాక్ ఇచ్చింది. నేనేమంటున్నానంటే వాళ్ళు పోయే విధి విధానం కూడా ఆ 2 మంత్రులు ఎందుకు పోయారు అడిగి, ఉమ్మడి జిల్లా మంత్రులు గారు, ఇరిగేషన్ శాఖ మంత్రులు గారు ఎందుకు పోయారు అక్కడికి అంటే ఓన్లీ వాళ్ళు ఇరిగేషన్ కాంట్రాక్టర్లు కాబట్టి అక్కడికి పోయారు. మీరు గమనించండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఏమంటున్నానంటే దాని మీద క్వశ్చన్ వేసింది ఏంది జీవన్ రెడ్డి గారు అసలు ఇరిగేషన్ అనే సదర్ మాట గురించే ఏ రోజు పోరాటం చేయలే, వాళ్ళ కాన్సెన్స్లు ఉన్నదానికి ఈ రోజు వచ్చి మాట్లాడుతుంది. నేను ఏమంటున్నానంటే వాళ్ళు 2 మంత్రులు యాక్చువల్గా కాళేశ్వరం ప్రాజెక్ట్ విజిట్కి ఎందుకు పోయారు, పోర్రి కమిటీ అయ్యారు, దాని మీద ఏమైనా ఉంటే తప్పకుండా విధి విధానాలు. డ్యామ్కు బ్యారేజ్కి తేడా తెలియనటువంటి నాయకులు అడిగిపోయారు. రైట్, ఓకే. కాబట్టి నేను ఏమంటున్నా అంటే కాంగ్రెస్ పార్టీలో మొత్తాన్ని కూడా విమర్శించడం, వాటిని ఏ విధంగా రద్దు చేయడం, వాడి అసలు తెలంగాణ ప్రజలకు సౌకర్యాలు దొరకకుండా చేయడం. ఈరోజు ఆల్రెడీ నాగార్జున సాగర్ మొత్తం క్రాప్ హాలిడే ప్రకటించింది. రైట్, పారిశుద్ధ్య కార్మికుల గౌరవాన్ని పెంచిన ఘనత గత బీఆర్ఎస్ ప్రభుత్వానిది అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు స్పష్టం చేశారు. నిన్న ఈ మేరకు నూతన సంవత్సర వేడుకల్ని ఆయన పారిశుద్ధ్య కార్మికులతో తెలంగాణ భవన్లో కలిసి జరుపుకున్నారు. వారితో సహపంక్తి భోజనం చేశారు. ఖచ్చితంగా భవిష్యత్తులో కూడా అండగా ఉంటాం, పారిశుద్ధ్య కార్మికుల హక్కుల్ని కాపాడే విధంగా బీఆర్ఎస్ వాళ్లకు ఎప్పటికప్పుడు భరోసాగా ఉంటుంది అంటూ ఆయన స్పష్టం చేశారు. రాకేష్ గారు, సో కేటీఆర్ గారు నిన్న పారిశుద్ధ్య కార్మికుల గురించి వారు మాట్లాడడం, వారి సేవల్ని గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఎట్లా గుర్తించింది, వాళ్ళకి ఎట్లా అండగా ఉన్నది, రాబోయే రోజుల్లో కూడా ఎట్లా వాళ్ళ సంక్షేమం కోసం ముందుకు ఉంటామనేది నిన్న వారు స్పష్టం చేశారు. ఒకటండి, అంటే ముఖ్యమంత్రి గారు ఎప్పుడైతే మనం అధికారంలోకి రాగానే 2014లో రాగానే పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు పెంచిన ఘనత కూడా బీఆర్ఎస్ పార్టీ. అదేవిధంగా ఇది ఫస్ట్ టైం కాదండి రామన్న పారిశుద్ధ్య కార్మికులతో కలిసి భోజనం చేయడం, ఇది 2-3వ సారి. ఎందుకంటే ప్రతిసారి కూడా పారిశుద్ధ్య కార్మికుల్ని గౌరవించుకోవడం, ఎందుకంటే సఫాయి అన్న సలాం అన్న అని చెప్పేసి ఒక కాన్సెప్ట్ని తీసుకొచ్చింది కూడా కేటీఆర్ గారు. నిన్న నిజంగా కూడా వినూతనంగా మొత్తం పారిశుద్ధ్య కార్మికులతోటి, అంటే ఈ ప్రపంచాన్ని, అంటే మనమంతా స్వచ్ఛందంగా ఉన్నాం అనుకుంటుంటే ప్రపంచాన్ని క్లీన్ చేసేటువంటి కార్మికులతోటి కలిసి నిన్న రామన్న స్పెండ్ చేయడం, వాళ్ళకు మెసేజ్ ఇవ్వడం. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఏమంటానంటే కేటీఆర్ గారు ఉన్నప్పుడు అంటే ఏ రంగం కావచ్చు, ఈ రంగం ఆ రంగం అని చెప్పదు, గతంలో ఉన్నటువంటి మున్సిపాలిటీలు పెరిగినాయి,
అంటే దాదాపుగా 146 మున్సిపాలిటీలు ఏది అంటే జిహెచ్ఎంసీ పరిధి కావచ్చు, లేకపోతే ప్రతి ఒక్కటి కూడా ఏ రంగం తీసుకున్నా కానీ ప్రతి ఒక్క రంగంలో కూడా ఒక స్పష్టమైన అభివృద్ధి మార్పును సృష్టించడం జరిగింది. అదేవిధంగా నేను ఏమంటానంటే ప్రతి మున్సిపాలిటీ కూడా పెరిగిన మున్సిపాలిటీలు కూడా అభివృద్ధి చెందే దిశగా రామన్న చర్యలు తీసుకోవడం జరిగింది. జిహెచ్ఎంసీ విషయానికి వస్తే ఈరోజు నిజంగా కూడా హైదరాబాద్లో అంటే అత్యధిక స్థానాలు మనం హైదరాబాద్లో గెలిచినామంటే రామన్న చేసిన కృషి ఫలితంగా తప్పకుండా మనం అంటే ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని ఆకాంక్షించే ప్రజలందరుగా ఒక్కసారిగా కూడా మొత్తం బీఆర్ఎస్ పార్టీని గెలిపించినటువంటి దాఖలాలు. ఎందుకు చెప్తున్నామంటే 37 ఫ్లైఓవర్లు అండి 10 సంవత్సరాలలో. అవి పోగా ఇంకా కొన్ని వర్కులు ఆన్గోయింగ్గా కంటిన్యూ అవుతున్నాయి. అదేవిధంగా ఇక్కడ డ్రింకింగ్ వాటర్ అంటే ఎవరికి కానీ హౌస్ హోల్డర్కు అంటే ఒక 20,000 లీటర్స్ ఫ్రీ వాటర్ ఇవ్వడం. అదేవిధంగా వారికి కావాల్సినటువంటి ఇక్కడ మౌలిక వసతులు ఏవైతే ఉన్నాయో అది రోడ్లు కావచ్చు, లేకపోతే డ్రైనేజెస్ కావచ్చు, లేకపోతే మీకు స్పష్టంగా చెప్తున్నా కోవిడ్ టైంలో కూడా ఈ రాష్ట్రంలో 2 సంవత్సరాలు ఏదైతే లాక్డౌన్ ఉన్న టైంలో మొత్తం జిహెచ్ఎంసీ కాలువలు అవన్నీ కూడా ఏవైతే ఎక్కడెక్కడైతే డ్రైన్ జామ్ అయితే మనం బేగంపేటలో చూసాం, దాదాపుగా 1 year నడిచింది అక్కడ పని. అంటే ఎక్కడికక్కడ. అండ్ నెక్స్ట్ వచ్చేసి హుస్సేన్ సాగర్ క్లీనింగ్ కావచ్చు. అంటే అక్కడ ఈరోజు స్మెల్ రావట్లేదు. అంటే నేనేమంటున్నానంటే ప్రతి ఒక్క దాంట్లో ఒక స్పష్టమైన మార్పును సృష్టించడం జరిగింది. ఆ మార్పు తెలంగాణ ప్రజల అభివృద్ధికి, తెలంగాణ ప్రజల ఆర్థిక పురోగతికి అది అక్కడికొచ్చే విధంగా ఉండే. కాబట్టి నేనేమంటున్నా రామన్న పారిశుద్ధ్య కార్మికుల పాత్ర అనేది డెఫినెట్ గా అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక మాట చెప్తున్నానండి. కేటీఆర్ గారు ఆ రోజు ఇండస్ట్రీ మినిస్టర్గా, ఐటీ మినిస్టర్గా, మున్సిపల్ మంత్రిగా ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలే ఈరోజు రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి తోడ్పాటు అందించడం జరుగుతుంది. రైట్. జంగయ్య గారు, పారిశుద్ధ్య కార్మికుల్ని గౌరవించుకునే విధానం గతంలో వారు గుర్తు చేసినట్టుగా సఫాయి అన్నా నీకు సలాం అన్నా అంటూ స్వయంగా ముఖ్యమంత్రి గారు కూడా ఎన్నో సందర్భాల్లో వాళ్ళ పనిని కొనియాడుతూ ఎంతో గౌరవించారు. సో అట్లా ఇవాళ అధికారంలో లేకపోయినా కూడా మీ సంక్షేమం మా బాధ్యత, డెఫినెట్గా మీ హక్కుల సాధనలో మీ సంక్షేమ విషయంలో ముందుంటామంటూ వాళ్ళకు భరోసా కల్పించిన విధానం కేటీఆర్ గారి నుంచి ఎట్లా మాట్లాడుకోవచ్చు? ఇప్పుడాక మీరు చెప్పినట్లు పల్లెలు పట్టణాలు పరిశుభ్రంగా ఉండాలి అంటే పారిశుద్ధ కార్మికులు ఎంత ప్రాముఖ్యత పాత్ర పోషిస్తున్నారు అనేది పెద్దలు కూడా చెప్పారు. కానీ 2014 ఏదైతే మనం తెలంగాణ రాకముందు తీసుకున్నట్లయితే పారిశుద్ధ కార్మికులకు దాదాపు 2,500 రూపాయల జీతంతో కాలం గడిపేవారు. కానీ ఈరోజు అది 13,500 రూపాయలు అయ్యిందంటే అది నిజంగా కూడా గత ప్రభుత్వం చేస్తున్నటువంటి 3 సార్లు గత పాలనలో దాదాపు 10 సంవత్సరాల కాల వ్యవధిలో 3 సార్లు జీతాలు పెంచి పారిశుద్ధ కార్మికులను ఆదుకున్నటువంటి మొట్టమొదటగా తెలంగాణ ప్రభుత్వాన్ని కార్మికులు గుండెల్లో పెట్టుకొని చూసుకున్నందువలనే ఈరోజు గ్రేటర్ హైదరాబాద్లో అన్ని సీట్లు రావడం జరిగింది. అదేవిధంగా మీరు తీసుకున్నట్లయితే పారిశుద్ధ కార్మికులకు జీతాలతో పాటు వారి ఆరోగ్యం కానీ వారి భద్రత విషయంలో కానీ ఎలాంటి సమస్య ఉన్నప్పటికీ కూడా కేటీఆర్ గారు ప్రత్యేక చొరవ తీసుకొని వారికి ప్రతి సందర్భంలోనూ సీజన్లో ఏదైతే వర్షాకాలం టైంలో కూడా వారికి సపరేట్గా ప్రత్యేకమైనటువంటి జాకెట్లు డిజైన్ చేస్తూ వర్షాకాలంలో వారు కూడా ఆరోగ్యంగా ఉండాలి, వారి ఫ్యామిలీస్ కూడా సురక్షంగా ఉండాలి అని చెప్పేసి జాగ్రత్తలు తీసుకోవడము. అదేవిధంగా వారి జీవన శైలిని కూడా అందరిలో కలిసేలాగా చులకన భావము ఉండొద్దు. ఒక ఆరోగ్యంగా ఉండడమే కాదు, వారికి కూడా భద్రత ఉన్నట్లయితేనే రేపు భవిష్యత్తులో వారు ఇంకా ఎక్కువ పని చేయగలుగుతారు, వారికి నమ్మకం మనం ఇవ్వాలి అని చెప్పేసి ప్రజల్లో ఉంటూ ఈరోజు నిన్న జనవరి 1 అయినప్పటికీ కూడా మొట్టమొదటగా ఈరోజు రాష్ట్రం ఇంత పరిశుభ్రతతో ఉన్నది అంటే మన పక్కింటి వారిని మనము సాఫ్ చేయడానికి వెనక ముందు అవుతాం. కానీ వారు పొద్దున ఉదయం 4 గంటల నుంచే వారు ఆ విధుల్లో జాయిన్ అవుతూ 4 గంటలకు కొన్ని గ్రామాల నుంచి కూడా ఎక్కడైతే హైదరాబాద్ నగరానికి మనం చూస్తాము ఊర్లలో నుంచి కూడా వచ్చి పని చేసుకొని పోతున్నారు. అంటే వారికి కూడా ఇబ్బంది కలగొద్దని చెప్పేసి వారు చేస్తున్నటువంటి సేవలను గుర్తించినట్లయితే బాగుంటుంది అని చెప్పేసి కేటీఆర్ గారు పదే పదే చెప్పడం, వారి పనులు కూడా వారికి ముందు జాగ్రత్తగా మీరు ఇలా ఉండాలి, మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే నేనున్నాను అని చెప్పేసి వారికి అండగా నేనున్నాను అని చెప్పి పారిశుద్ధ కార్మికులకు ప్రతి సందర్భంలో కేటీఆర్ చేస్తున్నటువంటి ఈ యొక్క సేవలే మనము నిజంగా చెప్పొచ్చు అని చెప్పారు. రైట్. రాకేష్ గారు, మరొక అంశం తీసుకుంటే ఇప్పుడు ప్రభుత్వం మహాలక్ష్మి అనే స్కీమ్ కింద పల్లె వెలుగు అండ్ ఎక్స్ప్రెస్ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని కల్పిస్తుంది. సో దాంట్లో రకరకాల సమస్యలు అనేవి రోజు మనకు ఉత్పన్నమవుతున్నాయి. అదొకే మేడారం బస్సుల్లో ఇది వర్తించదు, నో ఫ్రీ అనేది ఒక ప్రపోజల్ నడుస్తుంది. ఆల్రెడీ దానికి సంబంధించి ఆదేశాలు కూడా వెళ్ళినట్టుగా అధికార యంత్రాంగానికి మనకు పత్రికలో వార్తలు కనిపిస్తుంది. సో ఎందుకు మరి ఇప్పుడు ఇక్కడ ఫ్రీ ఇచ్చిన వాళ్ళు మరి జాతరలో
ఫ్రీ ఇస్తే ఏంటి ఎందుకు ఇవ్వట్లేరు అనేది ఒక ప్రశ్న. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సమ్మక్క సారక్క జరిగేదే 2 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది జాతర. ఆ సంవత్సరం జరిగే జాతర కాదు, 2 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. ఆ జాతర మన స్టేట్ ఫెస్టివల్. ఉత్తర తెలంగాణలో ఉన్న ప్రతి పల్లె నుంచి వెళ్ళి కూడా అక్కడికి పోవడం జరుగుతుంది. జనరల్గా అయితే స్పెషల్ బస్సులు వేసి ఫ్రీ బస్సులు కూడా ఇస్తారు దానికి. అట్లాంటిది ఈరోజు టికెట్ ఎక్స్ట్రా పెడతా అని చెప్తున్నారు. అంటే జనరల్గా వాళ్ళు ఏదైతే మహాలక్ష్మి అంటే వాళ్ళు పథకాలు ప్రకటించుడే తప్పితే, అంటే ఈరోజు జాతరకు దేవుని దగ్గరికి పెట్టే వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు ఎట్లా గుంజాలని స్కెచ్ చేస్తారు, వీళ్ళు ప్లాన్ గీస్తారు. కాబట్టి మీరు గమనించండి, అంటే వీళ్ళ ఎట్లుంటాయంటే అన్నీ కూడా విధ్వంసకరమైనటువంటి రీతిలో వీళ్ళ ఆలోచన విధానం ఉంటుంది, ఎక్కడ కన్స్ట్రక్టివ్ వేలో ఉండదు. కాబట్టి తప్పకుండా వీళ్ళు ఆర్టీసీ కూడా ఆదాయం రావాలి కదా అనే ఆలోచనలో ఇట్లా చేస్తున్నారా? అంటే అంతకుముందు గతంలో మీకు తెలియదా ఆర్టీసీ ఏ విధంగా నడుస్తుంది, నష్టాలు దాని నష్టాలు ఉన్నదాన్ని లాభాలు తీసుకురానికి దానికి ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ కల్పించి గత ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు వాళ్ళని ఏ విధంగా లాభాలకు తీసుకురావాలని దాన్ని ప్రణాళిక రూపొందించడం జరిగింది. రోజుకో లీకేజ్ ఇస్తుంటారు. నేనేమంటానంటే ఏదో ఒక కాగితం బయట పెట్టలే ఇంతవరకు. ఆ బస్ స్టాండ్ కబ్జాలు ఉందంటారు, లేకపోతే ఇక్కడ తాకట్టు పెట్టిరు అంటారు, అక్కడ అమ్మేసిరు అంటారు. ఏదైనా ఒక పేపర్ బయట పెట్టండి, ఏదైనా ఒక ప్రూఫ్ చూపెట్టండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి అవి ఏ రంగానికి వాడిరో కూడా చెప్పండి. కాబట్టి నేనేమంటున్నానంటే మొత్తం కూడా ఒక్కటే దుమ్మెత్తిపోయడం. అంటే వాళ్ళ లక్ష్యం ఏం పెట్టుకున్నారంటే మేము ఏ పథకాలు చేయలేం, ఆ పథకాలు చేయకపోవడానికి కారణం కూడా గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ అని చెప్పడానికి ప్రయత్నం చేస్తారు తప్పితే, మీకు 1,00,000 కోట్ల అప్పులు ఉన్నాయని చెప్పారు కదా, అప్పుల గురించి కూడా కేటీఆర్ అన్న ఏదైతే రామన్న గారు శ్వేతపత్రం కూడా రిలీజ్ చేశారు కదా. నేనేమంటానంటే దానికి కంపారిజన్కు రారు, అసెంబ్లీలో మనకు అవకాశం ఇయ్యారు, వాటన్నిటి గురించి మేము కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం కదా. కాబట్టి ఒకటే చెప్తున్నాం, ఈ రోజు వాళ్ళు అన్ని పథకాలు ఎత్తివేస్తారు, చూడండి మీరు. జంగయ్య గారు బస్సు ప్రయాణం అనేది నో ఫ్రీ అంట మరి మేడారం బస్సులో. ఇప్పుడు ఆర్టీసీలో నష్టాల్లో ఉందని చెప్తున్నారు, కానీ గతంలో మనం తీసుకున్నట్లయితే గత ప్రభుత్వం 11 నుంచి 18 కోట్ల రూపాయల ఆదాయం ఆర్టీసీకి వస్తుంటే, ఈ ఉచిత ప్రయాణం అన్న తర్వాత 7 నుంచి 9 కోట్ల రూపాయలు మాత్రమే ఆర్టీసీకి లాభం చేకూరుస్తుంది. కానీ దీన్ని కూడా ఎగనామం పెట్టాలనే ఉద్దేశంతో ముందు ముర్చిన మా పండుగ కదా అన్నట్టు పండుగకు పోయేద్దాం అనేసరికి మీరు రేట్లు పెంచితే రేపు ఎట్లా అని చెప్పేసి మహిళల్లో కూడా ఒక ఆలోచన విధానం స్టార్ట్ అయింది. ఎలక్షన్ల వరకు మాత్రం మహిళా ఓట్లు అవసరమైనవి, కానీ ఓట్లు అయిపోయిన తర్వాత మాకు పోట్లు పొడుస్తున్నాడు రేవంత్ రెడ్డి గారు, ఈ ప్రభుత్వము మేము చెప్పింది విన్నాం కానీ నమ్మాము కానీ నమ్మి నానబోస్తే పుచ్చిబుర్రలు అయినాయి అన్నట్టు తీసుకెళ్ళి మమ్మల్ని పండుగ టైంలోనే మేము ఒక అమ్మగారింటికి పోవడమో లేకపోతే ఒక పండుగ పోవడం అనుకుంటే, ఈ సందర్భంలో మీరు రేట్లు పెంచి ఉట్టేప్పుడు మాత్రం ఫ్రీ అని చెప్తే మేము ఏమన్నా టైంపాస్కి తిరుగుతామా, కూరగాయలు కొనుక్కోవడానికి ఒక రాష్ట్రం నుంచి ఇంకో దగ్గరికి పోతామా అని చెప్పేసి ఆలోచన విధానం మహిళలు స్టార్ట్ అయిందని చెప్పి మనం చెప్పొచ్చు. రైట్ థ్యాంక్ యూ సో మచ్ కొట్టం జంగయ్య యాదవ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ చిరుమల రాకేష్ గారు. ఇది ఇవాళ వార్తలు వాస్తవాలు చూస్తూనే ఉండండి టీ న్యూస్.